మీ హనీమూన్ అతి తక్కువ కాలంలోనే ముగిసిపోయింది. త్రిబుల్ వేడి కాక పుట్టిస్తుంది ప్రజల్లో. నన్ను ఇప్పుడు దాకా రణంలోకి దింపబట్టు. ఎందుకు దింపలా? ఎందుకు దింపలేదు అంటే ఎంపీగా మీరు నరసాపురంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, ఏదో నాయకత్వం జిందాబాద్ అంటే బొచ్చులో నాయకత్వం. బొచ్చులో నాయకత్వం అన్నమాట నిజంగానే. ఇండివిజువల్ ఒపీనియన్లు ఉండటానికి వీలు లేదు అన్న పని చూసుకోవడానికి చెప్పారు. ఆ రోజున మీ బర్త్డే అనుకుంటాను, వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా, గూండాలా, కిడ్నాప్ తరహా చేజింగ్లా నిర్బంధించారు. ఏం చెప్పగలం? వ్యవస్థలు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. దీన్ని ముందుగా మీరు ఊహించేనా? ఆనాడు తాడేపల్లి సభలో అబద్ధాలు అట్లా ఎన్ని సున్నాలైనా పెట్టగలిగిన ధనరాశులు ఉన్నాయి ఆయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయనేది నా ముందు నుంచి నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీలో ఒక జే గ్యాంగ్ ఉందో అది నిజమేనని మీ మిత్రులు విష్ణుకుమార్ రాజు గారు కూడా ఒప్పుకున్నారు. అంటే సభ్య సమాజంలో జీవించవలసిన వ్యక్తి అతను కాదండి. ఇట్స్ అన్ఫార్చునేట్. అంటే రాక్షసులకే జుగుప్స కలిగించే రాక్షస ప్రవృత్తి. దీనికి ఇంకా పదం కనిపెట్టలా. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి త్రిబుల్ ఏ త్యాగానికైనా సిద్ధమా? త్యాగం అంటే త్యాగానికి కూడా ఒక లిమిట్ ఉంది. నేనేదో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, దానికి ముందు చంద్రబాబు నుంచి మీకు ఏమైనా హామీ లభించిందా? హామీ అని స్పెసిఫిక్గా మాట్లాడుకోలేదు, కానీ ఎంపీగా రాని పక్షంలో వైసీపీ ధన ప్రవాహం ముందు కూటమి అభ్యర్థులు తట్టుకోగలరా?